ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత తనూజ వర్సెస్ ఇమాన్యుయల్ ఆ గొడవలో ఆ పంచాయతీలో ఎవరిది రాంగ్ అనిపించిందో బలంగా కామెంట్ చేయండి. నా వర్షన్ క్లియర్గా చెప్తా. అలాగే రేపు మనం డిమాండ్ వర్సెస్ కళ్యాణ్ చూడబోతున్నామా, డిమాండ్ కళ్యాణ్ని నామినేట్ చేశాడా, కళ్యాణ్ డిమాండ్ నామినేట్ చేశాడా, అవన్నీ పక్కన పెడితే ఈరోజు డిమాండ్ కళ్యాణ్కి మిరపకాయ ఇచ్చి 2 రీజన్లు చెప్పాడు. అది వ్యాలిడ్గా అనిపించాయా, ఇన్వాలిడ్గా అనిపించాయో బలంగా లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే వైల్డ్ కార్డ్స్ చూస్తే జాలి అనిపించిందా, ఎస్పెషల్లీ గౌరవం చూస్తే బాధ అనిపించిందా, పాపం అనిపించిందా, లేదా ఈ డిజర్వ్స్ టు బి ఎలిమినేటెడ్ అనిపించిందా కూడా బలంగా కామెంట్ చేయండి. వీటితో పాటు ఈ వీడియో ఎలాగో షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది, ఎక్కువ లేదు, చాలా డొల్ల. నాగ చైతన్య ఆ టీము ప్రమోషన్కి ఎక్కువైపోయింది. సో మనం అది అవాయిడ్ చేద్దాం. అండ్ రితుది అదంతమ్మో ఆ సొల్లంత వద్దు మనకి. సో ఈ 3 ప్లస్ ఆ టాస్క్, ఆ మిరపకాయల టాస్క్ కూడా కొంచెం డిస్కస్ చేద్దాం. వాటితో పాటు ఫ్యామిలీ వీక్ అప్డేట్స్, అంటే రేపు నామినేషన్ జరుగుతుంది కదా, రేపు నామినేషన్ తర్వాత ఎల్లుండి ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అవుతుంది. సో 9 మంది ఉన్నారు కదా, 9 మందేనా, 9 మంది ఉన్నారు కాబట్టి రోజుకు 3 వస్తారు. మనకు మొఖాన మీదగా 3 ప్రోమోలు వదులుతారు. సో లాస్ట్ యాజ్ ఎక్స్పెక్టెడ్ సంజన గారి హస్బెండ్ కిడ్డు వస్తారు. సో ఫ్యామిలీ వీక్లో ఎవరెవరి కోసం ఎవరెవరు వస్తున్నారు అనేది కూడా ఈ వీడియోలో కవర్ చేస్తా, షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది. అలాగే 11th వీక్ నామినేషన్స్ స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయి. సో ఫైనల్ లిస్ట్ ఇంకా రాలేదు, బట్ ఇప్పటి వరకు ఎవరు వచ్చారు, ఎవరెవరిని నామినేట్ చేశారు అది కూడా మాట్లాడదాం, అవన్నీ డిస్కస్ చేద్దాం. సో కంప్లీట్ ప్యాకేజ్ ఈ వీడియో. సో బలంగా లైక్ చేసి చూడండి, కుదిరితే హైప్ ఆప్షన్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నా పవన్ హే. 70,000 దగ్గరలో ఉన్నాం, సో ట్రై చేయండి ప్లీజ్. ఇంక మొదలు పెడదాం. ఫస్ట్ ఎక్కడి నుంచి వద్దాం, ఫస్ట్ అప్డేట్లు వెళ్దాం, బాగుంటుంది క్రేజీగా. ఫస్ట్ అప్డేట్లు ఏంటంటే ఫ్యామిలీ వీక్ అప్డేట్స్. ఎవరెవరి కోసం ఎవరెవరు వస్తున్నారో చెప్తా, జాగ్రత్తగా వినండి పిల్లలు. కళ్యాణ్ పడాల కోసం వాళ్ళ మదర్ వస్తున్నారంట ఇంట్లో గురించి చెప్తున్నా. ఎల్లుండి వస్తారు వాళ్ళు. ఏ ఆర్డర్లో వస్తారో మనకు తెలియదు, బట్ ఇది ఏంటంటే ముందే వాళ్ళు కాల్ చేసి చెప్తారు. వాళ్ళన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి కదా. స్టేజ్ మీద వచ్చేవాళ్ళు ఒకరు, ఇంట్లోకి వచ్చేవాళ్ళు ఒకరు. నేను ఇప్పుడు చెప్పేది ఇంట్లో వచ్చేవాళ్ళ మదర్. కళ్యాణ్ కోసం వాళ్ళ మదరు, ఇమాన్యుయల్ కోసం కూడా వాళ్ళ మదరు, తనుజ కోసం వాళ్ళ సిస్టర్. మ్యారేజ్ అవుతుందన్నాను నేనన్నా, నాగార్జునమయ్య చెప్పాడు కదా 2 వారాల్లో పెళ్ళి. తనుజ వెరీ ఇంటెలిజెంట్ గర్ల్ అని చెప్పానప్పుడు ఎందుకు చెప్పాను, ఇలాంటివి అవుతాయి ఇంకొక వారంలో, అప్పుడు వాళ్ళు ఇంకో వారంలో ఫ్యామిలీ వీక్ అనుకున్నారు. 2 వారాల్లో అయినా ఆమె వస్తుంది, ఎయిదర్ ఇంట్లోకైనా వస్తుంది లేకపోతే స్టేజ్ మీదగా వస్తుంది. ఆ వాయిస్ నోట్ ఏం కర్మ డైరెక్ట్గా మాట్లాడొచ్చు అన్నానా. వాట్ ఏ క్లవర్ డెసిషన్ చూసారా. అది అట్లా ఉంటే తనుజతో చెప్పాను కదా, తనుజ అని ఇన్నోసెంట్ అంటే మీరు ఇన్నోసెంట్లు. డెమాన్ కోసం వాళ్ళ మదరు. మేబీ వాళ్ళ మదర్ ఎందుకు వస్తున్నారంటే వాళ్ళ ఫాదర్కి చెప్పారు కదా టంగ్ది సర్జరీ అయింది, మాట్లాడలేరు ఆయన సరిగ్గా. సో వాళ్ళ మదర్ వస్తున్నారు. రీతు కోసం వాళ్ళ మదర్ వస్తున్నారు, తెలుసు కదా వాళ్ళ ఫాదర్ లేరు. సో సంజన కోసం ఇది మాత్రం లాస్టే చేస్తారబ్బా, ఫుల్ మన గుండెలు పిండేసి నరాలు కట్ చేసి చాలా ఉంటుంది. రెడీగా ఉండండి. సో లాస్ట్ వస్తారు వాళ్ళ హస్బెండ్, కిడ్స్ ఇద్దరు వస్తారో తెస్తారా, 6 months బేబీని అలౌ చేస్తే తెస్తారేమో, ఒక కిడ్ అయితే వస్తారు మినిమం. సుమన్ శెట్టి గారి కోసం వాళ్ళ వైఫ్ వస్తారు, బర్నీ గారి కోసం వాళ్ళ డాటర్ వస్తారు, దివ్య కోసం వాళ్ళ మదర్, ఎక్కువ అమలే వస్తున్నారు. ఇది సో ఎల్లుండి నుంచి మీరు చూడబోయేది ఇది మాట. నెక్స్ట్ వచ్చేసరికి నామినేషన్ ప్రాసెస్, పాట్ బ్రేకింగ్ ప్రాసెస్. అంటే కొండ ఉంటుంది, కొండ గట్టి కోటలు కదా, అది పంచే ఏంటంటే యాజ్ ఎక్స్పెక్టెడ్ తనూజని ఎవరిని నామినేట్ చేయలేం. బట్ ఇక్కడ తనూజ గారు ఉన్నారనో తెలియదు, లేకపోతే ఏమో తెలియదు, కానీ సంచాలక్ ఇన్ ద సెన్స్ కైండ్ ఆఫ్ సంచాలక్ లేని ఆమెకు ఒక స్పెషల్ రోల్ ఏందిరా అంటే 8 మంది ఉన్నారు. సో 8 మందిలో ఒక్కొక్కరు వచ్చి కొండలు పగలగొట్టాలి. 1, 2 అనేది ఎవరు డిసైడ్ చేస్తారా అంటే తనూజ డిసైడ్ చేస్తుంది. ఐదర్ ఒకటైనా ఇస్తుంది, లేకపోతే ఐదర్ 1 or 2. సో మొత్తం అంతా ఎవరి చేతుల్లో ఉంటుందిరా అంటే తనూజ గారు ఎవరికి ఒకటి ఇస్తారు, ఎవరిని లాక్ చేయాలనుకుంటే వాళ్ళకి 2 ఇస్తారు, హెల్ప్ చేయాలనుకున్న ఒకరు ఇస్తారు కదా. మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం కళ్యాణ్కి 2 ఇచ్చిందంట, డిమాన్కి 2 ఇచ్చిందంట, అండ్ ఇమాన్యుయల్కి 2 ఇచ్చిందంట. చూడాలి మరి ఏమవుతుందని. సో బేసిక్గా ఏమైందంటే మినిమం 2 నామినేషన్లు ఓట్లు వచ్చింది ఎవరికరా అంటే సంజన గారికి, బర్నీకి, రితుకి, ఇమాన్యుయల్కి. సో గుడ్ న్యూస్ ఫర్ ఇమాన్యుయల్ నామినేషన్లోకి వచ్చాడు. ఇంకా మీరు గుద్దుకోండి. సో అట్లీస్ట్ ఎక్కడి నుంచైనా కన్సిస్టెంట్గా రావాలని కోరుకోండి. ఓకే, మీ వాళ్ళు ఫైట్ ఇవ్వాలనుకుంటే. సో వీళ్ళు 4 100% ఉంటారు, ఎందుకంటే మోర్ దెన్ 2 votes వచ్చాయి. మిగిలిన 4లో 3కి ఒక కోడ్ వచ్చిందంట. సో ఆ ఓటు రాలైన వ్యక్తి మన ప్రపంచం సుమన్ శెట్టి. ఆయన్ని ఎవరూ నామినేట్ చేయరు, ఆయన ఎవరు ఏమనరు. బిగ్ బాస్ లేపుతాడు, నాగమాయ లేపుతాడు, బయట రిలీజ్ లేపుతారు. సో ఆయన అలా తెచ్చేస్తారు, టాప్ 5 టాప్ 6 వరకు తెచ్చేస్తారు. తెచ్చేయండి మీ ఇష్టం. ఓకే, సో ఆయన ఉండడు. సింగిల్ ఓట్స్ కానీ కన్సిడర్ చేస్తే సో 7 members ఉంటారు ఎక్సెప్ట్ సుమన్ శెట్టి. సో బట్ ఇంకా మనకి కాన్క్రీట్గా తెలియదు 4 ఉంటారా 3 ఉంటారా, 4 ఉంటారా ఆర్ 7 ఉంటారా అనేది. ఎప్పుడైనా 4 పెట్టారా? సీజన్
5లో అనుకుంటా మానస్ ఆ టైంలో నలుగురు పెట్టినట్టు నాకు గుర్తు, కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్. సో నలుగురు ఉంటారు, 7గురు ఉంటారు అనేది నాకు అప్డేట్ రాగానే మిడ్ నైట్ గుసగుసలు ఉంటాయి కదా అందులో చెప్తా, ఆర్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెడతా, డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, ఫాలో అవడం ట్రై చేయండి. మై రివ్యూస్ అఫీషియల్ అని ఉంటుంది, 11,100 చిల్లర బ్లూటిక్తో ఉంటుంది మై రివ్యూస్ అఫీషియల్. ఫాలో అవ్వండి, అక్కడ స్టోరీ కింద పెడతా. యాజ్ ఆఫ్ నో నామినేషన్ ప్రక్రియ ఇది మీకు అర్థమైంది కదా. ఇక్కడ గేమ్ చేంజర్ ఎవరు? తనూజ విల్ డిసైడ్ 1, 2 అనేది. అండ్ డిమాన్ కళ్యాణ్ని నామినేట్ చేశాడంట, కళ్యాణ్ కూడా డిమాన్ని చేశాడని టాకు. సో దేని మీద నేను ఎలా కోరిలేట్ చేసుకున్నానంటే మిరపకాయ టాస్క్ వచ్చింది కదా, అక్కడ నేను మాట్లాడతా, అక్కడ కోరిలేట్ చేస్తా. మేబీ ఆ పాయింట్లు కానీ పట్టుకొస్తే కష్టమే, బట్ చూద్దాం, మనం టూ ఎర్లీ టు జడ్జ్. ఓవరాల్గా నామినేషన్ ప్రక్రియ అయితే ఇలా జరగబోతుంది. ప్రోమో కట్ ఒకటి రిలీజ్ చేస్తారు, టీవీ ప్రోమో కట్, యూట్యూబ్లో రాదు, అది చూసిన వాళ్ళకి అర్థమైపోద్ది, అది మ్యాటర్. సో ఇప్పుడు మనం ఎపిసోడ్లోకి వెళ్దాం. ఎపిసోడ్లోకి వెళ్ళిపోయిన తర్వాత సొల్లంతా తీసేద్దాం, ఆ రేసింగ్ గురించి, వాటి గురించి, ఇవన్నీ డ్యాన్స్లు గేమ్స్లు అన్నీ తీసేస్తే, శనివారం ఎపిసోడ్ అయిన తర్వాత ఒక పంచాయతీ అయింది తనూజకి మెంటల్కి. తర్వాత నాగార్జున గారు వచ్చిన తర్వాత అది కంటిన్యూ అయింది. ఆ ట్రాక్ గురించి ముందు మాట్లాడదాం, తర్వాత మిరపకాయ టాస్క్ గురించి మాట్లాడదాం, తర్వాత గౌరవ్, అంతే అయిపోయింది, కథం, టాటా బాయ్ బాయ్. సో వీళ్ళలో తప్పు ఎవరిదరా అంటే ఆబ్వియస్గా 90% తనూజ అయితే తప్పని చెప్తా, 10% ఇమాన్యుయల్ ఎందుకు తప్పు కూడా చెప్తా తర్వాత. ఫస్ట్ 90% తప్పు తనూజ ఎందుకు చెప్తా అంటే తనూజకి గ్రాటిట్యూడ్ లేదు. నిన్న అందుకే కదా చికాకు దొప్పింది. మెజారిటీ ఆఫ్ ఆడియన్స్, 99% ఆఫ్ ఆడియన్స్, ఈవెన్ తనూజ ఫ్యాన్స్ కూడా మెసేజ్ చేశారు, అవును బ్రో మాకు నచ్చలేదు బ్రో అని చెప్పి. వాళ్ళు కూడా పాపం చాలా ఫీల్ అయ్యారు, ఏంది మా తనూజ ఇలా చేసింది, ఇలా మరి డిఫెండ్ కూడా చేసుకోలేనట్టు చేసింది. ఎవడు హెల్ప్ చేయలేదు, నాకు ఎవడు సపోర్ట్ లేదు అనేసరికి ఇక్కడ కూడా సేమ్ థింగ్. అక్కడ ఎవడో బదుల్లో ఇమాన్యుయల్ పెట్టండి, ఏమంటుంది, నువ్వు ఎందుకు ప్రతిసారి నా పేరు చెప్తావు, నువ్వు అసలు నన్ను దేకవు, నువ్వు నన్ను అసలు కేర్ చేయవు, నువ్వు నాకు హెల్ప్ చేయవు, నేను ఏడిస్తే ఓదార్చు. ఫస్ట్ థింగ్, మనోడు వచ్చాడు లేదో పక్కన పెడదాం, అసలు ఎందుకు రావాలి ఈ అమ్మాయి దగ్గరికి? ఈ అమ్మాయి ఏడిస్తే కన్నీళ్ళు తొడవడానికి ఎందుకు రావాలి? ఈ అమ్మాయి ఏడిస్తే కన్సోల్ చేయడానికి ఎందుకు రావాలి? ఈ అమ్మాయి లోలో ఉంటే మళ్ళీ పాజిటివ్ వైబ్స్ ఇవ్వడానికి ఎందుకు రావాలి? అసలు ఈ అమ్మాయి దగ్గరికి ఎందుకు రావాలి? ఇమాన్యుయల్ ఎందుకు రావాలి? బాండ్ ఏమైనా రాసుకుని వచ్చారా? ముందు మీరు ఒక ప్రోగ్రామ్కి వెళ్ళారు, కుకింగ్ విత్ జాతరత్నాలు అని చెప్పి, ఇక్కడ కూడా అలా కొలాబరేషన్ అనుకున్నారా? లేదు కదా. ఆ మనిషి ఎందుకు రావాలి? సరే, ఇప్పుడు ఆమె సెట్ చేసిన నెరేషన్ ఏంద్రా అంటే 3 వారాల తర్వాత నీకు నాకు తెగిపోయింది, దాని తర్వాత ఏమీ లేదు, కానీ నువ్వు ఎలా యాక్ట్ చేస్తావంటే ఏదో ఉంది, నన్నే ఎదవలాగా ప్రొజెక్ట్ చేస్తావు, నువ్వు నాకు అసలు ఏం హెల్ప్ చేస్తావు, ప్రతిసారి నా పాయింట్ ఎందుకు పట్టుకొస్తావు, ప్రతిసారి వీకెండ్లోనే నా పేరు ఎందుకు పట్టుకొస్తావు, మిగిలిన దగ్గర దేకో అలిసిపోయాను సోదరా. ఇవన్నీ చెప్పి మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, నేను అలిపెరగన బాటి సార్ని, 3వ వారం తర్వాతే కదా జరిగింది ఈ బెడ్ టాస్క్, 3వ వారం తర్వాతే కదా జరిగింది ఆ పూల్ టాస్క్, 3వ వారం తర్వాతే కదా ఆ డాల్ టాస్క్ జరిగింది, అదే కదా ఇమాన్యుయల్ చెప్తాడు. దాని తర్వాత అంత నామినేషన్ అయిన తర్వాత కూడా ఇద్దరు కడిగించుకుంటారు. ఆ పాయింట్ కంటే ముందు నేను చెప్పేది ఏందిరా అంటే, ఆమె ఏమంటుంది క్లియర్గా ఏం చెప్తుందంటే, 3వ వారం తర్వాత నువ్వు నన్ను దేకలేదంటే మల్టిపుల్ టైమ్స్ దేకాడు, మల్టిపుల్ టైమ్స్ వచ్చి సారీ చెప్పాడు, మల్టిపుల్ టైమ్స్ వచ్చి కన్సోల్ చేశాడు, మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ చేశాడు. అందుకే కదా బెడ్ టాస్క్లో ప్రథమంగా సపోర్ట్ చేసింది ఇమాన్యుయల్, పూల్ టాస్క్లో ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసింది ఇమాన్యుయల్. అలా బొచ్చుడుంటే ఇవన్నీ తీసేద్దాం అబ్బా పోనీ. ఆ బొమ్మల టాస్క్ నామినేషన్ అయిపోయిన తర్వాత ఆ రోజు అర్ధరాత్రి గుసగుసలో నేను చిరాకు దుబ్బి ఆ రోజు వీడియో కూడా చేయడం మానేశాను. ఏమరా ఇంత కొట్టుకొని ఇలా మాట్లాడుకున్నారని చెప్పి. అది గమనించిన కళ్యాణ్ పడాలా కూడా హట్ అయ్యి మీరు సేఫ్గా ఆడుతున్నారని కూడా అంటాడు, కానీ మనోడు కూడా సేఫ్గా తర్వాత నామినేషన్స్లోకి తేడు వీళ్ళిద్దరిని, అది పక్కన పెడదాం. నేనేమంటాను అంటే, ఆ రోజు మీ ఇద్దరు ఫుల్ చేతులు కడిగేసుకొని, ఇమ్ము మనకు తెలుసు కదా ఇమ్ము, మన ఇద్దరం బెస్టీస్ ఇమ్ము, నాకు నువ్వంటే చాలా ఇష్టం ఇమ్ము అంటది. ఇమాన్యుయల్ వచ్చి నాకు నువ్వంటేనే ఇష్టంతో నువ్వు నువ్వు నాకంటే చాలా ఇష్టంతో నువ్వు నాకు ఋతు బయట అయినా తెలుసు అన్నా కూడా నువ్వే నాకు ఇష్టం. ఇద్దరు తెగ గజ్జుసులు మాట్లాడుకున్నారు, కలిసిపోయారు, అయిపోయారు. స్నేహం అంటే ఇదేరా సినిమాలో లాగా అయిపోయారు. అయిపోయిన తర్వాత అంతా సెటరేట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మొన్న టాస్క్ లేటెస్ట్గా తనూజ కెప్టెన్ అయినప్పుడు కూడా హెల్ప్ అడిగితే చేస్తా అన్నాడు. ఆ ఓట్లో బర్నీ గారు కూడా క్లియర్ చెప్తాడు కదా ఇమాన్యుయల్ ఉన్న లిస్టులోనే. ఈ అమ్మాయి అడుగుతుంది, ఈ అమ్మాయికి చెప్తాడు. అక్కడ నువ్వు సపోర్ట్ అడగలేదా? అక్కడ ఇమాన్యుయల్ సపోర్ట్ చేస్తాను లేదా? ఇమాన్యుయల్ హెల్ప్ చేస్తాను లేదా? ఇమాన్యుయల్ ఊకోట్లేదా? ఇవన్నీ ఏంటి? ఇవన్నీ సపోర్ట్లే కదా, ఇవన్నీ హెల్ప్లే కదా, ఇవన్నీ షోల్డర్ ఇవ్వడమే కదా, ఏంటి ఇవన్నీ ఓదార్చడమే కదా. అవన్నీ ఎందుకు? ఇందాక చెప్పినప్పుడు మీ ఇద్దరు మాట్లాడేసుకొని కడిగేసుకొని హగ్గలు ఒకటే చేసుకోలేదు, కానీ అంతా అయిపోయింది. వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్, మన మనసులో ఏమి లేదు ఏమో, నీకు నువ్వు నాకు నేను అని మాట్లాడుకున్న తర్వాత 3వ వారం తర్వాత కట్ అయిపోయింది, ఏమీ లేదు, నువ్వే వాంటెడ్గా నా పేరు తెచ్చి నన్ను బ్యాడ్ చేస్తావంటే అసలు జనాలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? రివ్యూర్లు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? అసలు ఎవరిని పిచ్చోళ్ళు చేద్దాం అని చెప్పి ఆమె అలాగా నెరేటివ్ సెట్ చేస్తున్నా నాకు అర్థం కావట్లే.
సో 100%లో 90 ఎందుకు ఇచ్చిన 100% ఎందుకు ఇవ్వలేదురా అంటే 100% ఇవ్వచ్చు. తనూజది అవుట్ రైట్ రాంగ్ స్టేట్మెంట్. నాగార్జున అదే ప్రూవ్ చేయడం ట్రై చేసిన అక్కడ కూడా ఆమె పిచ్చిగా ఆమె ఏ మూడ్ స్వింగ్లో ఉందో తెలియదు కానీ దారుణం. శనివారం ఆదివారం ఎపిసోడ్ కాలరాత్రి తనుజ గారి ఫ్యాన్స్కి. మీరు డిఫెండ్ చేసుకోవాలంటే మీ బొక్కలో డిఫెన్స్ మీరు చేసుకోండి ఇల్లాజికల్ పాయింట్స్తో. బట్ మీ మనస్సాక్షి తెలుసు తనుజ బిహేవియర్ ఎలా ఉంది ఈ శనివారం ఆదివారం అనేది. 10% ఎందుకురా ఇమాన్యుయల్కి ఇచ్చానంటే ఇమాన్యుయల్ కూడా సిగ్గులేదు. ఇలా ఒక్కసారి కాదు మల్టిపుల్ టైమ్స్ ఇమాన్యుయల్ని హ్యూమిలేట్ చేసింది, అవమానపడేలా చేసింది, బ్లేమ్ లేసింది. ప్రతిసారి మనోడు ఆ మగధీరాలాగా నేను దోలు తీర్చేస్తా అంటాడు, అక్కడికి వెళ్తాడు, కరిగిపోతాడు, ఏదో అంటది, పడతాడు తప్ప రివర్స్ అవ్వడు, ఎదురెళ్ళడు. ఎందుకు భయం? ఎందుకు ఆ సేఫ్ గేమ్? జస్ట్ బికాజ్ ఆ ఓటింగ్లో నెంబర్ 1 అని ఉందా? నేనా? నీకేమైనా ఓటింగ్ తక్కువ ఉందా? నీకు మంచిగా ఓటింగ్ ఉంది కదా, నీకెందుకు గోల్డెన్ స్టార్లు ఇచ్చారు, గోల్డెన్ బ్యాజ్లు ఇచ్చారు, నిన్ను ఎందుకు 5 మంది నిన్ను ట్రోఫీలో పెట్టారు? ఎదురెళ్ళాలి కదా, ఆ కసి రావాలి కదా. ఇమాన్యుయల్ ఆ కసి రావట్లేదు. ఇప్పుడు కూడా చాలా స్లో మోషన్లోనే ఉంటాడు, మెల్లిగా మాట్లాడతాడు, గట్టిగా మాట్లాడాలి. నేనేమంటాను అంటే ఇప్పుడు తనుజ కెప్టెన్, మీరేమంటారు? ఇమాన్యుయల్ ఫ్యాన్స్ దీనికి ఎలా బ్యాక్ చేస్తారంటే బ్రో తనుజ కెప్టెన్ అయిపోయింది, కెప్టెన్ అవ్వకపోతే ఈరోజు రేపు నామినేషన్స్లో మా ఓటు తనుజ కుంట పగలగొట్టేసేవాడు. అంత బొమ్మలేదు, అప్పుడు కూడా కొట్టడు. నేను చెప్తున్నా కదా, బిలీవ్ మీ కొట్టడు. నాకు అదే నచ్చదు. అందుకే 10% ఇమాన్యుయల్ కూడా మిస్టేక్ ఇచ్చా. ఒకవేళ ఇమాన్యుయల్ స్టార్టింగే గట్టిగా ఇచ్చేసాడు అనుకోండి కోటింగ్, ఇలాంటి స్టేట్మెంట్స్ వస్తాయా ఈరోజు? రావు. ఇది చేసుకుంది ఎవరు? ఇమాన్యుయలే కదా. గట్టిగా ఆ రోజే తను ఇప్పుడు ఏదైతే చాలా స్మూత్గా చెప్తున్నాడో గట్టిగా ఆన్ ఫేస్ చెప్పాడు అనుకోండి, ఇప్పుడు నేను చెప్పినట్టు దరిదాపుల్లో కూడా రాదు. స్ట్రాటజీ వేరేగా ఉంటుంది తనుజేదేవుడు. సో ఓవరాల్గా అయితే అమ్మాయి తప్ప, అమ్మాయి ఏందో చెప్తున్నాను కదా, దృశ్యం మూవీని ఇన్స్పిరేషన్లో తీసుకునేలా ఉంది మన సుమన్ శెట్టిని చూసి. సో ఆమె కూడా మరో రాంబాబు లాగా ఏమీ లేనట్టు భలే క్రియేట్ చేసింది. నాకు అసలు నచ్చలేదు. ఎంతమందికి అలా అనిపించిందో, నా పాయింట్స్ జస్టిఫైడ్ అనిపించిందో ఇప్పుడు వరకు లైక్ చేయకపోతే లైక్ చేసి బలంగా మీ ఒపీనియన్, ఈ కాన్వర్జేషను, ఈ సిచ్యువేషన్ పైన మీరు స్పందించండి ప్లీజ్. ఐ వాంట్ టు నో యువర్ పర్స్పెక్టివ్. ఇది మనం గట్టిగా మాట్లాడుకునేది. తర్వాత మిరపకాయ టాస్క్లు ఇచ్చారు కదా, ఇది ఏంటంటే వామప్ లాగా మాట రేపు నామినేషన్లకి. ఇప్పుడు ఎవరైతే కొరికించుకున్నారో, తినిపించుకున్నారో మ్యాక్స్ నా నామినేషన్లో రేపు ఆలే వేసుకుంటారేమో. సో ఎవరెవరికి ఇచ్చారో మాట్లాడదాం. నాకు అందులో డిస్కస్ చేయాల్సింది డిమాండ్ పవన్, కళ్యాణ్ ఉంది. కొంచెం మాట్లాడతా, ఎక్కువ రేపు నామినేషన్స్లో మాట్లాడుతుంది. ఎందుకంటే నా నామినేషన్ పాయింట్ ఇవో కాదో మనకు తెలియదు కదా. నేను ఈరోజు కన్ఫైన్ అయ్యి మాట్లాడతా, రేపు దానికి నేను ఉండొచ్చేమని చెప్తున్నాను కానీ దాని గురించి నేను ఎక్కువ వెయిటేజ్ ఇచ్చి మాట్లాడను. సో దివ్య వచ్చేసరికి బర్నీ నా కెప్టెన్ అయినప్పుడు నా దగ్గరికి రాలేదు సార్, డెసిషన్ మేకింగ్ స్లోగా ఉంది, అది నాకు కట్టింగ్ ఉంది. 2 కాదు డజన్ మిరపకాయలు తినిపించవచ్చు బర్నీ అమ్మాయికి. తర్వాత సంజన వచ్చేసరికి గౌరవ్కు, నన్ను ఎమోషనల్ డ్రామా అన్నాడు సార్, ఫేక్ టీస్ అన్నాడు సార్, నాకు నచ్చలేదు, పెట్టవచ్చు. కానీ సంజన గారు గౌరవ్కి నామినేట్ చేయడానికి ఉందా అంటే లేదు, ఎందుకంటే గౌరవ్ వెళ్ళిపోయాడు కాబట్టి. సుమన్ శెట్టి వచ్చేసరి సుమన్ శెట్టి పగబడిచాడు సంజన మీద. ప్రతిసారి అంతే, తొక్కలో కెప్టెన్ అన్నారు అని చెప్పి వేసాడు, అయిపోయింది కథం. తర్వాత డిమాండ్ పవన్ వచ్చేసరికి కళ్యాణ్. ఇక్కడ ఇది మాట్లాడదాం, ఇది ఎందుకు వామప్లో అనిపించిందిరా అంటే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం డిమాండ్ పవన్ కళ్యాణ్ నామినేట్ చేశాడు. బట్ ఏ పాయింట్ మీద నామినేట్ చేశాడో మనకు తెలియదు. బట్ ఇక్కడ దానికి అక్కడ దానికి నేను కోరిలేట్ చేసుకుంటున్నాను అంతే. సో ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే తనూజ అదే ఆ టచ్ ఇష్యూ ఉంది కదా, మ్యాన్ హ్యాండ్లింగ్ ఇష్యూ, ఆ ఇష్యూ అయిన తర్వాత మనోడు కింగ్ కదా. సో యాజ్ అ కింగ్ తనూజని సెపరేట్గా తీసుకుని వెళ్ళి ఓ రూమ్లోకి తీసుకెళ్ళి కొంచెం మాట్లాడేచ్చాడు, నన్ను మాత్రం పక్కకి తీసుకెళ్ళి చెప్పాడు, అది నాకు నచ్చలేదు. రెండోది వచ్చేసరికి బెడ్ టాస్క్లో తోసేసారు సార్, అది ఏది 5th వీక్ది. ఇప్పుడు కింద నుంచి వస్తాం. బెడ్ టాస్క్లో కళ్యాణ్ మనోడు ఎలా చెప్తున్నాడంటే డిమాండ్ పవన్ బెడ్ టాస్క్లో నన్ను తోసేశాడు కదా, నన్ను ఎలాగైతే 4th వీక్ 3rd వీక్లో ఆ రితు చౌదరిది, అది 3rd వీక్ 4th వీక్ అనుకుంటా, 3rd వీక్ ఏదో ఒకటి, అక్కడ నన్ను ఎలాగైతే బ్యాక్ స్టాబింగ్ అన్నాడు, ఇది కూడా కైండ్ ఆఫ్ బ్యాక్ స్టాబింగ్ కదా సార్ అంటే, నేను అప్పుడు కూడా చెప్పా, మళ్ళీ చెప్తున్నా, 3వ వారమో 4వ వారమో అక్కడ డిమాండ్ పవన్ కళ్యాణ్ లేపింది బ్యాక్ స్టాబింగ్ కాదు. అక్కడ కళ్యాణ్ పడాలా ఉన్నా కూడా అదే చేస్తాడు. ఆ రోజు నేను బలంగా అదే చెప్పాను, ఇప్పుడు కూడా దాని మీద స్టాండ్ అయి ఉంటాను, అది బ్యాక్ స్టాబింగ్ కాదు, కళ్యాణ్ అయినా అదే చేస్తాడు. అలాగే బెడ్ దగ్గర కూడా కళ్యాణ్ పడాలా డిమాండ్ పవన్ చేసింది బ్యాక్ స్టాబింగ్ కాదు. డిమాండ్ పవన్ని ఏమి సోలోగా కళ్యాణ్ డెసిషన్ తీసుకొని చేయలేదు. డిమాండ్ పవన్ రితుని డిఫెండ్ చేసుకుందాం అనుకున్నాడు, అప్పుడు వాళ్ళంతా టీమప్ అయ్యారు. అలా కలెక్టివ్గా తీసుకుని డెసిషన్ తప్ప సోలోగా మనోడు తీసుకుంది కాదు. సో దానికి దీనికి చెల్లు అనుకుందాం పోనీ వైస్ వర్సాల్లో. బట్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏం చెప్తున్నాడు డిమాండ్ పవన్, ఏదైతే ఇష్యూ ఉందో అది ఒక పర్సన్కి ఒకలా ట్రీట్ చేసో ఇంకొక పర్సన్కి ఇంకోలా ట్రీట్ చేసో అన్నారు చూసారా. సో ఆ పాయింట్ మీద మనం ఒక డిస్కషన్ పాయింట్ పెట్టుకోవచ్చు. డిమాండ్ పవన్ ప్లేస్లో ఉంటే అది హట్టింగ్గానే ఉంటుంది. యాజ్ ఎ కింగ్గా నువ్వు చేయాల్సింది ఏంటంటే ఇద్దరిని ఈక్వల్గా చూసి ఈక్వల్గా మాట్లాడాలి, రోల్లో ఉన్నావు కాబట్టి.
సో బట్ అక్కడ తనూజ ఫ్రెండ్ కాబట్టి స్పెషల్గా లోపలికి తీసుకెళ్ళి చెప్పాడు. ఎండ్ ఆఫ్ ద డే డిమాండ్ పవన్ మంచి కోసమే చెప్పాడు, వెరీ గుడ్. అండ్ తర్వాత తనూజ గారు కూడా సారీ చెప్పారు, వెరీ గుడ్. కానీ అక్కడ బ్లేమ్ తీసుకునేవాడికి కాలుతుంది కాబట్టి ఈయనకు కూడా అలాగే, అంటే తీసుకునే ఆయన ఏదైతే తీరు ప్రదర్శించాడో అది ఇద్దరికి ఒకేలా తీరు తీసుకుని ఉంటే బాగుందని చెప్పి ఈయన పాయింట్. సో ఇది ఇక్కడ మిరపకాయ పెట్టడం వరకు బాగుంటుంది, కానీ ఇదే పాయింట్ నామినేషన్లో అయితే కొంచెం గట్టిగా మాట్లాడాలి. ఎందుకురా అంటే డిమాండ్ పవన్కి నామినేషన్ పాయింట్ దీనికంటే బలంగా చేయండి తెలుసా, ఎవరి మీద తెలుసా, కళ్యాణ్ కాదు. డిమాండ్ పవన్కి ఎక్కడ అన్యాయం జరిగింది ఈ వారంలో అంటే పాత వారాలు తెచ్చుకోకూడదు బ్రో అని తెచ్చుకోవచ్చు, కానీ వెయిట్ ఉండాలి, అది బాగా పాతవి. సో ఈ మ్యాన్ హ్యాండింగ్ ఇష్యూ పక్కన పెడితే డిమాండ్ పవన్ చాలా ఫైట్ చేస్తాడు, నేను ఎలాగైనా కెప్టెన్సీ కంటెంటర్ అవుదాం అని చెప్పి. సో కమాండర్గా ఉన్నప్పుడు మనోడు ఒపీనియన్స్ ప్రజలకి పెట్టినప్పుడు ప్రజలుగా ఉన్నవాళ్ళు ఎక్సెప్ట్ గౌరవ్, ఇమాన్యుల్, సుమన్ శెట్టి, భరణి గారు మనోని రూల్ అవుట్ చేసి దివ్యాని పెట్టాడు. సో అసలు ఏ బేసిస్లో మీరు దివ్యాని నన్ను తీసేసి పక్కన పెట్టారని చెప్పి వీళ్ళు ముగ్గురులో ఒక్కరినైనా బలంగా నామినేట్ చేయొచ్చు. ఎందుకంటే దానివల్ల తన ఆపర్చునిటీ కోల్పోయాడు కమాండర్ నుంచి కింగ్ అవ్వడానికి కదా. టాస్క్ ఆడేవాడు కదా, టాస్క్ ఆడితే వేరేలా ఉందని కదా. సో దానికి బొక్క ఎవరు పెట్టారు, విత్ ఇన్వాలిడ్ రీజన్స్ అండ్ ప్యూర్ బయాసిడ్నెస్ టువర్డ్స్ అనదర్ కంటెస్టెంట్. ఎవరు, ఇమాన్యుల్ కానీ, సుమన్ శెట్టి కానీ, బర్నీ కానీ. సో వీళ్ళ మీద వేసుంటే నాకు కొంచెం మంచిగా అనిపించింది, ఎందుకంటే ఇంపాక్ట్ అయ్యింది. ఇక్కడ తనూజ విషయంకి వచ్చేసరికి కళ్యాణ్ నిజంగానే తన కోసమే చెప్పాడు, తర్వాత మంచిగానే చెప్పాడు, డిమాండ్ పవన్ గురించే చెప్పాడు, సారీ కూడా చెప్పింది. కాబట్టి ఇది మిరపకాయ తినిపించే వరకు ఓకే, కానీ నామినేషన్స్ వరకు నాట్ ఓకే నా పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ రేపు మాట్లాడదాం, జస్ట్ ఇది కోరిలేట్ చేసుకునే చెప్తున్నా, అలాగే జరుగుద్దని నాకు తెలియదు. రేపు పాయింట్లు బట్టి మనం చూద్దాం. అలాగే కళ్యాణ్ కూడా డిమాండ్ నామినేట్ చేశారు అంటున్నారు కాబట్టి ఆ రీజన్లో మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ వరకు నాకు ఓకే, మిరపకాయ తినిపించింది దాని వరకు, అది అక్కడికి చెప్తున్నా. మీకేమనిపించిందో చెప్పండి. తర్వాత భరణి వచ్చేసరికి తనూజకి ఇస్తే ఇక్కడ మళ్ళీ మొదలైంది సీరియల్ యాక్టింగ్. నాకు మిర్చి పడదు సార్, వామిట్. మీకు మిర్చి పడదు, చల్లనీళ్ళు పడవు, చీకట పడదు, ఐస్ క్రీమ్ పడదు, సాల్ట్ పడదు. ఈ జీవితం ఇంకా మీకు ఇచ్చిన ప్రివిలేజ్లు ఎవరికి ఇవ్వలే. మీకు తెలిసిందే కదా, ముద్దుపెట్టికి ఇచ్చారు ప్రివిలేజు. గుంజీలు 20 తీయమంటే అది కూడా తీసారో లేదో డౌటు. నా గేమ్ చేంజ్ అవుతున్నా కూడా, గేమ్ చేంజ్ అయిందన్నా కూడా ఆమె నమ్మట్లేదు సార్, ఆమె వేరే నెరేటివ్లో ఉందని చెప్తున్నారు మాయ. అది కళ్యాణ్ వచ్చేసరికి దివ్య ట్రైన్ టాస్క్లో ఈ ఫ్లిప్ చేసింది సార్, పెట్టవచ్చు మిరపకాయ, ఇక్కడ 6 డజన్ పెట్టవచ్చు. ఇక్కడ పెట్టే వాళ్ళు నామినేషన్ పాయింట్ వేయొచ్చు కదా, లాస్ట్ వీక్ వేయరు. తర్వాత రితు వచ్చేసరికి కళ్యాణ్ ఈ హౌస్లో ఫస్ట్ నా బెస్ట్ ఫ్రెండ్ వీడే అయ్యాడు సార్, 4th వీక్లో అలా తిట్టాడు సార్, అని నేను తీసుకోలేకపోయాను 4th వీక్ది. ఓకే, బాగానే గుర్తుంది అక్కకి. తర్వాత గౌరవ్ వచ్చేసరికి సంజన, మనోడు పాయింట్ చెప్తే బాగుంది, నిఖిల్కి మంచి ఫ్రెండ్ అక్కడ వెన్నుపోటు పొడిచి కెప్టెన్ అవ్వకుండా చేసింది, నాకు నచ్చలేదు. ఇమాన్యుల్ వచ్చేసరికి కళ్యాణ్ చిట్టి నామినేషన్లో చాలా ఫ్లిప్ అయ్యాడు సార్, అక్కడ ఆడి వల్ల నేను ఎక్కువ ట్రబుల్ ఫేస్ చేసాను చెప్పి మిరపకాయలు పెట్టాడు. తనుజ వచ్చేసరికి డిమాండ్ పవన్ రెబల్ టాస్క్లో సపోర్ట్ చేస్తా అన్నాడు సార్. దాని తర్వాత వచ్చేసరికి ట్రైన్ టాస్క్ వచ్చేసరికి నాకు సపోర్ట్ చేస్తానని, తర్వాత రితుని అడుగు, రితు ఓకే అంటేనే నీకు సపోర్ట్ చేస్తానన్నాడు, మాట్లాడాడు సార్, అది నాకు నచ్చలేదని చెప్పి మిరపకాయలు తినిపిస్తుంది. మనోడు కేర్ ఫ్రీగా తినేసాడు, అయిపోయింది. దాని తర్వాత నాగ చైతన్యమే వచ్చాడు, వాళ్ళ టీం ప్రమోట్ చేశాడు, అంతా బాగుంది. కానీ ప్రతిసారి ఈ ఫ్రీ పబ్లిసిటీ ఏంటో సుమన్ శెట్టి గురించి, సుమన్ శెట్టికి కూడా లైఫ్లో అంత ప్రమోట్ చేసి ఉంటారు, 300+ సినిమాలు చేశారని చెప్పి. ప్రతి ఒక్కరు రాగానే అదేదో ఆస్కార్ కూడా కాదు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లాగా 300 సినిమాలు చేశాడు. కమీడియన్కి వాల్యూమ్ ఎక్కువ, ఆల్మోస్ట్ ప్రతి కమీడియన్ 200-300 సినిమాలు అవలేలుగా చేస్తారు. నేను తక్కువ చేయట్లేదు, ఎందుకు అలాగా ఒక్కసారి ఓకే, 2 సార్లు ఓకే, ఇప్పటికీ 5-6 సార్లు చెప్పారు. నాకు ఓవర్ అనిపిస్తుంది, అబ్బా మరీ లేపుతున్నారు సుమన్ శెట్టి, నా వల్ల కావట్లే. ఇక్కడ ఈ హౌస్ మేట్స్ అలాగే సేఫ్గా ఉన్నారు. ఇప్పుడు చూడండి, డిమాండ్ పవన్కి కానీ వేరే వాళ్ళకి కానీ స్కోప్ ఉంది, సుమన్ శెట్టికి మిరపకాయ పెట్టే స్కోప్ ఉంది, సుమన్ శెట్టి నామినేట్ చేసే స్కోప్ ఉంది. కానీ ఎవడూ నామినేట్ చేయడు, ఎవడో మిరపకాయ పెట్టు, అలా ప్యాంపర్ చేస్తారు. దారుణం సార్, అరాచకం సార్, గంగ ఒకంటే దారుణంగా చూస్తున్నారు. మీకు దన్నోరా బాబు అనిపించింది, అయిపోయింది. తర్వాత ఎలిమినేషన్లో భాగంగా లాస్ట్ దివ్య గౌరవ్ ఉంటే దివ్య సేవ్ అయింది, గౌరవ్ ఎలిమినేట్ అయ్యారు. ఆ గోల్డెన్ బజర్ అది ఆబ్వియస్గా ఎవిడెంట్ అబ్బా. తనూజ చెప్పాను కదా, తనూజ ఇస్ వెరీ ఇంటెలిజెంట్ గర్ల్. 2 సార్లు తీసుకునే డెసిషన్ 3సారి కూడా తీసుకుంటుంది, లేకపోతే కాంట్రడిక్ట్ అవుతుంది. కాంట్రడిక్ట్ అయితే ఆమెకు ప్రాబ్లం అవుతుందని ఆమెకు తెలుసు. సో నాకు ఎప్పుడో తెలుసు ఆ బజర్ బొక్క, ఆ పవర్ ఆమె వాడదు. వేరే వాళ్ళైనా ఫ్లిప్ అయిపోయి వాడేస్తారు తప్ప, అది తెలియక ప్రెజరైజ్ అయ్యి వాడేస్తారు తప్ప అమ్మాయి వాడదు. సింపుల్ మళ్ళీ చెప్పేసింది, ఆడియన్స్ ఓటింగ్కే వదిలేస్తాయని చెప్పి. ఇంకా పవర్ ఇంకా డిస్ట్రాయ్ చేస్తారు, ఎందుకు ఇచ్చారు కూడా తెలియదు బొక్కలో పవర్. దాని బదులు మా మాధురి ఎక్కువ ఉంటే మాధురి ఎక్కువ ఉందిను. సరేలేండి.
ఇప్పుడు మాధురి కిందకి కానీ. సో అలాగా గౌరవ్ ఎలిమినేట్ అయిపోయాడు. గౌరవ్ ఎలిమినేట్ అయిన ఆ క్షణంలో నాకు జాలేసింది. తర్వాత స్టేజ్ మీద చూసే ఒళ్ళు మండింది. ఆ క్షణంలో ఎందుకు జాలేసిందిరా అంటే వైల్డ్ కార్డ్స్లో కాస్త ఉత్సాహం ఎవరికైనా ఉంది, కొంచెం యాక్టివ్గా ఉన్నాడు, కొంచెం తపన ఉంది, తాపత్రయం ఉంది, ఏదో గెలుద్దాం అని కూడా కదా, ఏదో కొంచెం ముందుకు వెళ్దాం అనే పర్సన్ ఎవడైనా ఉన్నాడంటే అయేషా అండ్ గౌరవ్. అయేషాకి అన్ఫార్చునేట్లీ ఆ డెంగ్యూ ఇవి టైఫాయిడ్ వచ్చి ఆమె వెళ్ళిపోయింది. మిగిలిన పర్సన్ ఎవరైనా ఉన్నారా అంటే గౌరవ్. బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే తెలుగు రాకపోవడం, ఇంకోటి నస. ఆ నస కూడా టార్చర్ అయిపోయింది. నాకేమనిపించింది అంటే నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం దివ్యాకి ఈయనకి ఆల్మోస్ట్ సేమ్ ఓట్లు వచ్చాయంట. బట్ ఇక్కడ బిగ్ బాస్ తీసుకున్న కాల్ దివ్యాని సేవ్ చేసి ఈయన ఎలిమినేట్ చేశారు. ఎందుకురా అంటే ఫ్యామిలీ వీక్ వచ్చేసరికి నాన్ తెలుగు వాళ్ళు ఎక్కువైపోయారు. వీళ్ళ పేరెంట్స్ ఎవరైనా వచ్చినా వాళ్ళకి కూడా అసలు తెలుగు రాదంట. సో సబ్ టైటిల్స్ పెట్టాలి. నిఖిల్ నాయర్ పేరెంట్స్ వచ్చినా కూడా సబ్ టైటిల్స్ పెట్టాలి. సంజన గారి హస్బెండ్ వచ్చినప్పుడు మళ్ళీ సబ్ టైటిల్స్ పెట్టాలి. నెక్స్ట్ ఆయన పేరేంది, తనూజ గారి పేరెంట్స్ వచ్చినా కూడా సబ్ టైటిల్స్ పెట్టాలి. ఇంతమంది సబ్ టైటిల్స్ పెడితే ఆడియన్స్ సబ్ టైటిల్ పెడతారేమో అని చెప్పి ఇంకా వద్దు, వీళ్ళ వల్ల పెద్ద ఉపయోగం కూడా లేదు, ఆ ఎమోషనల్గా కూడా మనకి టీఆర్పీలో రాదు, టీవీఆర్ రేటింగ్లో రావు అని చెప్పి తీసుకున్న డెసిషన్ అంట. కొంచెం బాధ అనిపించింది, పాపం వీళ్ళు బలి పశువుల్లో వాడారా అని చెప్పి. అండ్ కరెక్ట్గా గమనిస్తే వీళ్ళు సెలక్షనే రాంగు, వీళ్ళు పెట్టుకునే థీమే రాంగు. 5 స్టామ్ అన్నారు, బొక్కలో స్టామ్ ఏముంది, ఏ స్టాము లేదు. దాని బదులు వైల్డ్ కార్డ్స్ అని పేరు పెట్టినా కూడా జస్టిఫికేషన్ సరిపోయేది. ఏమీ చేయలేదు. వాళ్ళు ఎందుకు వచ్చారో తెలియదు, రెమ్యూనరేషన్ బొక్క, వాళ్ళకి కూడా టైం వేస్ట్. అందుకు నాకు పాపం అనిపించింది. కానీ స్టేజ్ మీద అంటే అక్కడ కూడా మంచి నవ్వుతూ జోవియల్గా స్పోర్టివ్గా తీసుకొని చిరు డ్యాన్స్ వేసుకొని వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తనూజ హెల్ప్ చేస్తే బాగుండేమో అనుకున్నాడు చూసారా, అక్కడ నాకు కాలింది. ఎందుకు హెల్ప్ చేస్తారు? నేను హెల్ప్ చేశానంటే మనోడు హెల్పే కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. హెల్ప్ చేసిన వ్యక్తికే మనోడు హెల్ప్ చేస్తానని తెలియదు, అలాంటి తనూజ ఎందుకు హెల్ప్ చేస్తుంది బొక్క? అది నాకు నచ్చలే. త్వరగా ఏవి వేసారు, ఏవీలో కూడా పెద్ద పసలేదు. తెలుగులో ఏవో మాట్లాడమంటే ముద్దుగా బుజ్జుగా మాట్లాడి వెళ్ళిపోయాడు. అది ఈరోజు జరిగింది. ఇది రేపు నామినేషన్స్ అయితే బాగుంటాయి, ఎందుకంటే సేఫ్ గేమ్ మాట్లాడుకున్నది ఉన్నది 8 మంది. సో పర్మిటేషన్ కాంబినేషన్స్ ఎలా చూసినా కూడా వేయాలి, నామినేట్ చేయాలి, పాయింట్ చెప్పాలి, కొండ పగలు కొట్టాలి. రేపు అయితే మాస్కులు పెడతాయి. రేపు మనం పవన్ వర్సెస్ పవన్ చూడబోతున్నామా, ఏ పవన్ గెలుస్తాడు, ఏ పవన్ తేలిపోతాడు అనేది రేపు నామినేషన్స్ ప్రోమో లైవ్ మెయిన్ ఎపిసోడ్ చూసిన తర్వాత మంచిగా డిస్కస్ చేసుకుందాం. మిడ్ నైట్ టాక్స్లో పోస్ట్ గౌరవ్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఏమేమి చర్చలు జరిగాయో అవన్నీ 4-5 కన్ఫర్మ్గా వస్తా విత్ లేటెస్ట్ నామినేషన్ అప్డేట్స్. అప్పటి వరకు ఈ వీడియో పైన కన్నేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి. సభకు నమస్కారం, ధన్యవాదాలు.